హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సోషల్ మీడియాలో నందమూరి అభిమానుల మధ్యన ఒక రకమైనటువంటి వార్ జరుగుతుంది. కేవలం సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి వార్ గురించే నేను మాట్లాడుతున్నా, కేవలం సోషల్ మీడియాలోనే, ఓకేనా? సో దేని గురించి బాలకృష్ణ అభిమానులు ఎన్టీఆర్ గారి అభిమానుల మధ్యన వార్ జరుగుతుందంటే, బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు వచ్చింది. సో దాన్ని రిలేట్ చేసుకొని అభిమానులు, కుటుంబ సభ్యులు కలిసి ఈనాడు మెయిన్ పేజ్లో ఒక యాడ్ వేశారు బాలకృష్ణ గారిది. ఆ యాడ్ కూడా నేను మీకు డిస్ప్లే చేస్తాను. ఆ యాడ్లో బాలకృష్ణ గారి బొమ్మ, ఆయన నవ్వుతున్నప్పుడు బొమ్మ ఒకటి ఉంది సెంటర్లో, దాని వెనకాల బాలయ్య బాబు గారు చేసినటువంటి సినిమాలు అవన్నీ ఉన్నాయి. అలాగే నందమూరి తారక రామారావు గారు కూడా ఉన్నారు. సో కింద పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ, క్రమశిక్షణ కష్టపడే తత్వం ఉన్న మాస్ హీరో, అన్ని వేళల ప్రజలకు అండగా నిలిచే నిబద్ధత కలిగిన నాయకుడు, క్యాన్సర్ పేషెంట్లను పేదలను ఆదుకునే ఆప్తుడు, ఒక కొడుకుగా, ఒక భర్తగా, ఒక తండ్రిగా, ఒక సోదరుడిగా, ఒక తాతగా, ఒక తన బాధ్యతలను ఏనాడు మరువని వ్యక్తి. మీకు భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక పద్మభూషణ్ పురస్కారం వచ్చినందుకు మేమందరం ఎంతో గర్విస్తున్నాము. మీ చుట్టూ ఉండే అందరి జీవితాలకు వెలుగును పంచుతూ మీరు ఎల్లప్పుడూ ఇలాగే చిరునవ్వులు చిందిస్తూ ఉండాలి. జై బాలయ్య అంటూ దాని కింద నందమూరి మరియు నారా కుటుంబ సభ్యులు అని రాసి కింద ఎవరెవరు అనేది పేర్లు మెన్షన్ చేశారు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు, శ్రీమతి భువనేశ్వరి, శ్రీ నారా లోకేష్, శ్రీమతి బ్రాహ్మిణి అండ్ దేవాంశ్, శ్రీమతి నందమూరి వసుంధరాదేవి, శ్రీ నందమూరి మోక్షజ్ఞ తారక రామ తేజ, శ్రీ మతుకుమిల్లి శ్రీ భరత్, శ్రీమతి తేజస్విని ఆర్షవీర్, శ్రీ నందమూరి జయకృష్ణ, శ్రీమతి పద్మజ, అలాగే శ్రీ కీర్తిశేషులు నందమూరి సాయికృష్ణ, శ్రీమతి మాధవీమణి, శ్రీ కీర్తిశేషులు నందమూరి హరికృష్ణ గారు అంటే ఎన్టీఆర్ గారి వాళ్ళ నాన్నగారు, శ్రీమతి లక్ష్మి, శ్రీ నందమూరి మోహన్ కృష్ణ, శ్రీమతి శాంతి, శ్రీ నందమూరి రామకృష్ణ, శ్రీమతి జయశ్రీ, శ్రీ నందమూరి జయశంకర్ కృష్ణ, శ్రీమతి శ్రీదేవి, శ్రీమతి గారపాటి లోకేశ్వరి, శ్రీ జ్ఞానేశ్వరరావు, శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి, శ్రీ వెంకటేశ్వరరావు, కీర్తిశేషులు ఉమామహేశ్వరి, శ్రీ కంఠంనేని శ్రీనివాస ప్రసాద్. సో ఇది నందమూరి ఫ్యామిలీ మరియు నారా ఫ్యామిలీ వాళ్ళ పేర్లు మాత్రం మెన్షన్ చేశారు. ఎన్టీఆర్ గారి అభిమానులు ఎక్కడ హర్ట్ అయ్యారంటే, మా హీరో పేరు ఎందుకు వేయలేదు, ఫోటో కూడా ఎందుకు మెన్షన్ చేయలేదని. ఎన్టీఆర్ గారి అభిమానుల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మాట్లాడతాను నేను, కేవలం ఎన్టీఆర్ గారి అభిమానుల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మాట్లాడుతున్నాను. అసలు ఎందుకు వేయాలి ఎన్టీఆర్ గారి ఫోటో? ఎన్టీఆర్ గారి అచీవ్మెంట్స్ మెయిన్ పేపర్లో అభిమానులు వేస్తే అప్పుడు దాంట్లో బాలయ్య బాబు గారు బొమ్మ వేయలేదేంటి, ఎన్టీఆర్ గారి బొమ్మ వేయలేదండి, ఇలా అడగాలి మీరు. అంటే ఆ స్థాయిలో ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఉన్నారు. కాంట్రవర్సీ గురించి మాట్లాడలేదు కానీ నందమూరి ఫ్యామిలీకి ఎన్టీఆర్ ఎంత అవసరమో నాకు తెలియదు కానీ, అంటే ఎన్టీఆర్ గారికి నందమూరి ఫ్యామిలీ ఎంత అవసరమో తెలియదు కానీ నందమూరి ఫ్యామిలీకి మాత్రం ఇప్పుడు ఎన్టీఆర్ చాలా అవసరం. ఎందుకంటే ఎన్టీఆర్ గారి క్రేజ్ పరంగా, స్టార్డమ్ పరంగా, బాక్స్ ఆఫీస్ పరంగా ఆయన స్టూడెంట్ నంబర్ 1 సినిమా చేసిన తర్వాతే నందమూరి ఫ్యామిలీ నుంచి ఒక వారసుడు దిగిపోయాడ్రా అనేటువంటి స్టాంపుతోనే వచ్చాడు ఆయన ఇండస్ట్రీకి. అంత కష్టపడి అసలు అంటే ఇప్పుడు ఫ్యాక్ట్ మాట్లాడుకుందాం. కళ్యాణ్ రామ్ గారు, ఎన్టీఆర్ గారు మంచి అనుబంధం వాళ్ళిద్దరికీ. అన్న అంటుంటారు, తమ్ముడు అని చాలా వాళ్ళిద్దరు బాండింగ్ నాకు చాలా నచ్చుద్ది. బాలయ్య గారు అండ్ ఎన్టీఆర్ గారు బాండింగ్ పక్కన పెడితే వీళ్ళిద్దరు బాండింగ్ నాకు చాలా బాగా నచ్చుద్ది. మరి కళ్యాణ్ రామ్ గారు సక్సెస్ అవ్వలేదుగా, ఎన్టీఆర్ గారు సక్సెస్ అయ్యారుగా. కళ్యాణ్ రామ్ గారు ఎన్టీఆర్ గారి సక్సెస్తో పోలిస్తే కళ్యాణ్ రామ్ బాక్స్ ఆఫీస్ స్టామినా కానీ, క్రేజ్ కానీ ప్రతిదీ కూడా ఎన్టీఆర్ గారికి అసలు సంబంధం లేదు కదా. అయినా సరే వాళ్ళిద్దరు బాగుంటారుగా. అసలు నన్ను అడిగితే ప్రస్తుతం నందమూరి ఫ్యామిలీ లెగసీని ఇండియా వైడ్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది జూనియర్ ఎన్టీఆర్ గారు. అది వాస్తవం, ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. నందమూరి తారక రామారావు గారి వారసులుగా బాలకృష్ణ గారు 50 ఏళ్ళ నటనా ప్రస్థానం, ఆయన అన్స్టాపుల్ షోతో ప్రజలకు ఇంకా దగ్గరవడం, ఆయన ఒక ఎమ్మెల్యేగా సేవలు చేయడం, అలాగే ఆయన క్యాన్సర్ పేషెంట్లు, ఇవన్నీ ఓకే, నేను కాదంటలేదు. సౌత్ వరకు నందమూరి ఫ్యామిలీ అంటే తెలుగు వరకు, సౌత్ వరకు కానీ నందమూరి ఫ్యామిలీ అంటే నందమూరి బాలకృష్ణ గారు తెలుస్తారేమో కానీ ఇండియా వైడ్ ఒక ఎన్టీఆర్ అంటే ఇప్పుడు తెలిసిందంటే అది గర్వంగా చెప్పుకోవాలి నందమూరి అభిమానులు కూడా. ఈ రకమైనటువంటి వారైతే చేసుకోకూడదు. ఒక నందమూరి హీరో ఆస్కార్ స్థాయి వరకు వెళ్ళాడు అంటే నందమూరి లెగసీని ఎన్టీ రామారావు గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు ఏ స్థాయికి తీసుకెళ్లారు అలా గర్వపడాలి. కానీ అరే ఒక ఆర్టికల్ వేశారు,
బొమ్మే లేదు అని చెప్పేసి దాని గురించి మీరు ఇట్లా బాలకృష్ణ అభిమానులు మరియు ఎన్టీఆర్ గారి అభిమానులు ఇట్లా వారు చేసుకోవడం కరెక్ట్ కాదు. ఎన్టీఆర్ గారి అభిమానులు ఈ విషయంలో ఇంత మెచ్యూర్డ్గా ఉండాలి. ఒక నందమూరి అభిమాని పెట్టాడు ట్వీట్, ఆ ట్వీట్ నేను మీకు చదువుతాను. బాలయ్యకి పద్మభూషణ్ అవార్డు సందర్భంగా నారా ఫ్యామిలీ వేయించిన యాడ్స్ అవి. వాళ్ళకి ఏ విధంగా ఏ వరుసలో ఎవరు ఉండాలో, ఏ ఫోటోలు ఎక్కడ ఉండాలో, ఎవరి పేర్లు ఉండాలో వాళ్ళ ఇష్టం, అంతే. క్లియర్గా ఉందిగా ట్వీట్. అది చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. నారా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ. ఓకే, నందమూరి ఫ్యామిలీ ఎన్టీఆర్ గారి పేరు ఎందుకు వేయలేదు, మరి వాళ్ళకు ఉండేటువంటి రీజన్స్ ఏంటో అవన్నీ అసలు పక్కన పెట్టేయాలి. అసలు నందమూరి ఫ్యామిలీ లెగసీని ఇండియా వైడ్ తీసుకెళ్ళింది జూనియర్ ఎన్టీఆర్. అది ఎవరిని అడిగినా చెప్తాడు. అలా మీరు నందమూరి అంటే జూనియర్ ఎన్టీఆర్ గారిని ఆ లెవెల్లో మీరు ప్రౌడ్గా తీసుకోండి. అంతేగాని ఇట్లా చిన్నగా ఏదో పేపర్లో యాడ్ వేయలేదని పేరు అంతవరకు కన్సిస్ట్ చేయకండి ఎన్టీఆర్ గారిని. అంతకు మించి ఎన్టీఆర్ అంటే ఒక పేపర్ ఆర్టికల్ కాదు. ఎన్టీఆర్ అంటే ఒక డెక్కన్ క్రానికల్, అంత ఆ స్థాయికి వెళ్ళిపోయారు ఆయన. ఈ ఈటీ ఎంటర్టైన్మెంట్ టునైట్ హాలీవుడ్ వాళ్ళు కూడా ఇంటర్వ్యూ చేశారు ఎన్టీఆర్ని. ఎన్టీఆర్ స్థాయి అది. మీరు ఒక చిన్న పేపర్ ఆర్టికల్లో పేరు బొమ్మే లేదని చెప్పేసి ఎన్టీఆర్ గారి రేంజ్ని, స్టార్డమ్ని ఒక పేపర్ ఆర్టికల్ వరకే మీరు కుదించి చూడకండి అంటున్నా. ఎన్టీఆర్ అనేవాడు ఇప్పుడు ఇండియా వైడ్గా ఎన్టీఆర్ నందమూరి ఫ్యామిలీ లెగసీని ఇండియా అంతా రిప్రజెంట్ చేస్తాడు తన క్రేజ్తో, తన స్టార్డమ్తో. సో అలా చూడాలి. కానీ మీరు బాలకృష్ణ గారి అభిమానులు కానీ ఎన్టీఆర్ గారి అభిమానులు కానీ ఇలా ఈ కైండ్ ఆఫ్ వార్ అయితే పెట్టుకోకూడదని నా ఒపీనియన్.